నెల్లూరు నగరం కొత్తూరు శ్రీలంక కాలనీలో భార్యాభర్తల మధ్య గొడవ రచ్చకెక్కింది. గత కొంతకాలంగా రాజేశ్వరి భర్త జాన్ గొడవలు పడి వేరువేరుగా ఉంటున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ లో రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే మరో మహిళతో జాన్ ఉండడాన్ని శ్రీలంక కాలనీలో రెడ్ హ్యాండెడ్ గా రాజేశ్వరి పట్టింది. ఈ విషయంపై కేసు నమోదు చేయాలని రాజేశ్వరి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇక్కడ పోలీసులు స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నమస్కారం సార్, నా పేరు రాజేశ్వరి, నా భర్త పేరు జాన్. నేను ఉండేది శ్రీలంక కాలనీ కొత్తూరు. 3 సంవత్సరాల నుంచి నేను నా భర్త సపరేట్గా ఉంటున్నాం. కొన్ని మనస్పర్ధల వల్ల వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు టార్చర్ పెడుతున్నారని సపరేట్గా ఇల్లు తీసి పెట్టమని చెప్పి 498 కేసు పెట్టాను సార్. నేను అది 3 years అవుతుంది పెట్టి. ఇంకా మమ్మల్ని అయితే పిలవలేదు. సపరేట్ గానే ఉంటున్నాము. నా పాటికి నేను పని చేసుకుని నా బిడ్డని నేను సాకుంటున్నాను. నాకు ఒక పాప ఉంది, 3 సంవత్సరాల పాప. నా బిడ్డని నేను చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు రీసెంట్ గా మా హస్బెండ్ పెళ్లికి ముందు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట, సంగీత అని. ఆ అమ్మాయిని నాకు డివోర్స్ ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు. ఇవాళ మార్నింగ్ వచ్చి కొత్తూరులో వేరే అమ్మాయితో అబ్బాయి ఉండడం మేము చూసి పట్టుకున్నాము. అది 5th టౌన్ కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. అసలు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు 5th టౌన్ లో పోలీసు వాళ్ళు. అమ్మాయిది తప్పు లేదు, నాదే తప్పు అని చెప్తున్నారు. అమ్మాయిని ఏమి అడగకూడదు అని చెప్తున్నారు సార్. నన్ను అసలు ఎంక్వైరీ చేయమంటే ఎవరు ఎంక్వైరీ చేయడం లేదు సార్. అబ్బాయిని మేము చూసి పట్టుకొని కూడా ప్రూఫ్ తెస్తే కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. మమ్మల్నే తిడుతున్నారు. అమ్మాయి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళకూడదు, మీరు అడగకూడదు అని అంటున్నారు. మరి నేనేం చేయాలి సార్? నేను ప్రూఫ్ ఇచ్చినా కూడా ఎవరు దీన్ని స్పందించడం లేదు. చుట్టుపక్కల అయితే అందరు చెప్తారు సార్, సాక్ష్యం చెప్తారు, కానీ సాక్ష్యానికి కూడా ఎవరిని పంపించట్లేదు, వచ్చి ఎంక్వైరీ చేయడం లేదు సార్. అబ్బాయిని కూడా అసలు పిలిపించట్లేదు స్టేషన్ కి. అబ్బాయి తాగేసి ఉన్నాడు, రాడంట అని చెప్తున్నారు. మరి దీనికి పరిష్కారం చెప్పండి సార్. నా పెద్ద కూతురికి పెళ్లి అయిపోతే బాగుంది, భార్య బిడ్డలతో. చిన్న అమ్మాయికి కూడా పెళ్లి చేశాను సార్. 50,000 బండికి ఇచ్చాను, 2 ఉంగరాలు తీసి ఇచ్చాను, చైన్ తీసి ఇచ్చాను. ఆ అబ్బాయి అడిగిన సామాన్లు మొత్తం ఇంటికి తీసి పిల్లకి పెళ్లి చేసి పంపించి అమ్మాయికి ముక్కులో చెవులు పెట్టాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అక్కకి ఇల్లు వాకిలు ఇచ్చేసింది, స్థలము నీకేమి ఇవ్వలేదు, నువ్వు తెచ్చుకొని అమ్మాయిని హింసించారు సార్. అప్పుడు స్థలం కూడా కొనిచ్చాను సార్. అయినా కానీ నగలు తెచ్చుకొని హింసిస్తున్నారు సార్. అయినా కానీ ఆ బిడ్డ వచ్చేది మళ్ళీ అమ్మాయికి నా శక్తి కొద్ది నగలు తీసి పంపించాను సార్. అయినా కానీ కొడతా ఉన్నారు. ఏమైనా అడిగితే నువ్వే మీ అమ్మ దగ్గర తెచ్చుకొని హింసిస్తున్నారు సార్. వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చి కొడుతున్నారు. వాళ్ళ బావ కొట్టాడని మేము వచ్చి కేసు పెట్టాం. వాళ్ళ అత్త మామ కొడుతున్నారు సార్. వచ్చి కేసు పెట్టింది అమ్మాయి, మా ఆడబిడ్డ మొగుడు కొడుతున్నాడు అని చెప్పి. అప్పుడు పోలీసు వాళ్ళందరూ అమ్మాయిని దూరంగా పెట్టండి, భార్య దగ్గర నువ్వు ఉండాలి కదా అంటే అమ్మాయి 5 నెలలు ఇందుకూరుపేటకి వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఈ భార్యని వాళ్ళ అత్త మామ ఈ అమ్మాయిని బాగా చూసి, మొగుడు బాగా చూసి 5 నెలలు కడుపుతో ఉన్నింది పాప. అప్పుడు మళ్ళీ వచ్చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చిన కంటే గొడవలు వేసుకొని రచ్చలు వేసుకొని ఈ అమ్మాయిని కొట్టి తరిమేశారు సార్. ఆ అమ్మాయి వచ్చేసి మా ఇంట్లో ఉంది. 6వ నెల కడుపుతో ఉన్నప్పుడు వచ్చేసింది. అప్పుడు ఆ అబ్బాయి మా ఇంటికాడికి వచ్చి తాగేసి వచ్చి గొడవలు వేస్తుంటే కేసు పెట్టాం మేము. అప్పుడు ఆ అమ్మాయి ఏం కావాలంటే విడిగా కాపురం అడిగింది సార్. వాళ్ళు హింసిస్తున్నారు, నన్ను అడగకపోతే మా ఆడబిడ్డ మొగుడు మా అత్త మా హింసిస్తున్నారు, అందుకనేసి నాకు విడి కాపురం కావాలని అడిగింది సార్. రానన్నారు. వచ్చినప్పుడే రాని సార్, మారి వచ్చేదాకా నేను ఎదురు చూస్తానని కేసు ఫైల్ చేసేసి కోర్టులో వేసాం. కోర్టుకి అబ్బాయి ఒక్కడే జరుగుతుంది. మమ్మల్ని అయితే ఇంతవరకు మా పాపను పిలవలేదని మేము ఉన్నాం. కానీ ఇప్పుడు అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని ఫోన్లో మాట్లాడుతున్నారు. చాలా మంది చెప్పినా నిజమెంత అబద్ధం అంతా మేము వదిలేసాం సార్. రాత్రి మా పెద్ద అమ్మాయి వాళ్ళ తోడుకోని వాళ్ళ ఇంటికాడ వదలడానికి వెళ్ళాను సార్ నేను. అప్పుడు మా చిన్న అమ్మాయి భర్తని ఎదురింట్లో నాగలక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ ఆయన గ్లాసులో మందు పోసి తాగిపిస్తా ఉంటే నేను చూసేసాను. ఏంది పని చేస్తున్నారంటే ఆమ్లెట్లు వేసిస్తుంది. మా మామ మా ఇష్టం, మేము ఇంట్లో పెట్టుకుంటాం, నీదేంది అని అడిగారు. ఏంది ఇట్లా చేస్తారు మీరు, కరెక్ట్ కాదు, నా బిడ్డను ఇట్లా చేసేసి మీరు వాడిని ఎందుకు రాణిస్తున్నారు మీ ఇంట్లోకి అని అడిగితే మా ఇష్టం అని రాత్రి. మరి రేపు ఇంకోసారి వాడు ఎక్కడికి వస్తే మీకు బాగుండదని చెప్పి రాత్రి చెప్పి నేను వెళ్ళాను సార్.
తిరిగి మళ్ళీ పొద్దున్నే 10 గంటలకి వీళ్ళు ఏం చేస్తున్నారని అటు పోతే ఇంట్లో పడుకొని ఉన్నారు. తలుపులు వేసుకొని పడుకొని వాళ్ళకి మేము ఫోటోలు తీయలేం కదా సార్. తలుపులు కొట్టి బయటికి లాగేసరికి వాడు బట్టలు వేసుకున్నాడు. అప్పుడు గబగబా పై టాప్ వేసుకుని తలుపు తీసింది సార్. తీసేసరికి నేనే కొట్టి ఫ్యాంట్ వేసుకోమంటే ఫ్యాంట్ వేసుకుని బయటకు అక్కడ అందరూ చూస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు సార్. ఏంది మేము ఈ పని ఇట్లా చేస్తున్నావు నువ్వంటే, నీ అల్లుడు వచ్చాడు, పోయి మీ అల్లుడిని అడుగు. వాడిని అడిగితే నా ఇష్టం, నీ కూతురు వదిలేస్తుంది అని అడుగుతున్నారు. విడికాపురం రమ్మన్నప్పుడు తీసుకోపోకుండా ఇట్లా అమ్మాయిలను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి, ఈ బిడ్డ పరిస్థితి ఏందో అర్థం కాక కేసు స్టేషన్కి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టించి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తే పోలీసు వాళ్ళు మీదే తప్పు, మీరు ఎట్టపోయి కొడతారు, మీ అల్లుడిని చూసుకోండి, మీ అల్లుడిని భయం పెట్టుకోండి అన్నారు. కనీసం వాడిని పిలిపించి కూడా ఎంక్వైరీ చేయాలి. అక్కడికి వచ్చి ఏం జరిగిందని కూడా చుట్టూ ఎంక్వైరీ చేయాలి పోలీసులు. మమ్మల్ని తిట్టి నువ్వు పోమ్మా అని అమ్మాయిని పంపించేశారు సార్. మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు సార్. నా బిడ్డ నేను ఏదైనా చచ్చిపోవాలనుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము మా ఇంటికి వచ్చే నీకేందుకా? మా ఇంటికి వచ్చే నీకేంది? ఇన్ని రోజులు ఎందుకు తీసుకొచ్చుకోలేదు? నువ్వు చెప్పయ్యా, చిన్నాడుగో పెద్దడుగో న్యాయం చెప్పు. కరెక్ట్ అయితే నేను కొట్టించుకుంటాను. ఇప్పుడు నేను తీసుకొని మా ఇంట్లో కూర్చోం పాప గమ్ముంటా. నేను నిత్యం వాస్తవంగా మారి బండి ఎట్టబడి మారి ఇంట్లో లేడు, బాత్రూమ్ లైట్ వేసింది ఎట్టబడని మారి వచ్చి ఏమో ఎడ నాగేనా